హలో నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. ఇండియా మొత్తం పుష్ప జపం చేస్తోంది. ఎక్కడ చూసినా పుష్ప సాంగ్ రీల్స్ తో సోషల్ మీడియా మొత్తం మోతమోగిపోతోంది. మొన్నటి వరకు తగ్గేదేలే అన్న పుష్పరాజ్ ఇప్పుడు అసలు తగ్గేదేలే అంటూ మరోసారి తన క్రేజ్ చూపిస్తున్నాడు. పాటతోనే అసలు తగ్గనంటున్న అల్లు అర్జున్ ఆడియన్స్ ని తన మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నట్టేనా? దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మెప్పించినట్టేనా? సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. మొన్న జస్ట్ ప్రోమోతోనే మంచి రెస్పాన్స్ అందుకుని ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు పాట రిలీజ్ అయ్యాక పుష్ప జపం చేస్తున్నారు. ఇండియా మొత్తం పుష్ప పేరు మోత మోగిపోతుందని ముందే చెప్పిన టీం అన్నట్టుగానే అదే రేంజ్ లో ఆడియన్స్ అంచనాల్ని అందుకునేలా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది. పుష్ప అంటే మేనరిజమ్స్, అసలు ఆ మేనరిజమ్స్ కే ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. అందుకే ఈసారి కూడా క్రేజీ మేనరిజం తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్. పవర్ఫుల్ లిరిక్స్ తో అంతే పవర్ఫుల్ మ్యూజిక్ తో అల్లు అర్జున్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ రిలీజ్ అయిన పుష్ప ఫుల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాటలోనే బన్నీ ట్రాన్స్ఫర్మేషన్ పై హింట్ ఇచ్చేశారు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 మీద భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే పుష్ప 2లో ప్రతి పాట బ్లాక్ బాస్టర్ హిట్టే. అందుకే పుష్ప 2 పాటల మీద అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్. అయితే ఈసారి కూడా ఏమాత్రం ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా హుక్ స్టెప్స్ తో స్టైలిష్ గా అట్ ది సేమ్ టైం అంతే పవర్ఫుల్ గా పాటలో అదరగొట్టారు అల్లు అర్జున్. ఈసారి మాస్ డోస్ కాస్త తగ్గినట్టుందన్న టాక్ వినిపిస్తున్నా ఓవరాల్ గా సాంగ్ మాత్రం వైరల్ అవుతోంది. అటు లిరిక్స్ వైజ్ ఇటు స్టెప్స్ వైజ్ ఈసారి కూడా పుష్ప మానియా కంటిన్యూ అవడం గ్యారంటీగా కనిపిస్తోంది. సాంగ్ తోనే విశ్వరూపం చూపిస్తే ఇక సినిమాలో ఏ రేంజ్ పవర్, ఏ రేంజ్ ఎలివేషన్, ఏ రేంజ్ యాక్షన్ చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్, భారీ మేకింగ్, భారీ ఎక్స్పెక్టేషన్స్, అన్ని భారీ అంశాలతో అంతే భారీగా 2 ప్రాజెక్ట్స్ తెరకెక్కబోతున్నాయి. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ సినిమాతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మెగా ప్రాజెక్ట్స్ మీదే ఇప్పుడు అందరి కాన్సంట్రేషన్. మరి ఈ 2 సినిమాలు ఏ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాయి? ఎక్కడెక్కడ షూట్ జరుపుకోబోతున్నాయి? ప్రస్తుతం టాలీవుడ్ అందరి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నా అసలు స్టార్ అవ్వని ఈ 2 సినిమాల మీదే అందరూ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎక్కువ బడ్జెట్ తో పాటు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న రాజమౌళి, మహేష్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఈ 2 సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అవుతున్నాయి. 500 కోట్ల బడ్జెట్ ని టార్గెట్ చేసుకుని తెరకెక్కుతున్న ఈ 2 సినిమాల మేకింగ్, స్టోరీ, ఎలివేషన్ ఎలా ఉంటుందో అని చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా ఈ సంవత్సరమే సెట్స్ మీదకెళ్తోంది. అక్టోబర్ లేదా నవంబర్లో షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ సినిమా చాలా దేశాల్లో షూటింగ్ షెడ్యూల్ చేసుకోబోతుంది. ఇప్పటికే లొకేషన్స్ సెర్చ్ లో ఉన్న టీం త్వరలోనే డేట్స్ ఫిక్స్ చేసుకోబోతోంది. కేజీఎఫ్, సలార్ తో బాక్సాఫీస్ మీద సాలిడ్ ఇంపాక్ట్ చూపించిన ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్, ఎన్టీఆర్ మాస్జం కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా పోస్టర్ తోనే తన స్టైల్ మాస్ యాక్షన్ మూవీ అని చెప్పకనే చెప్పారు ప్రశాంత్ నీల్. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం వార్ 2, దేవరా సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ అక్టోబర్ నాటికి కమిట్మెంట్స్ కంప్లీట్ చేసుకుని ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. రాజమౌళి, మహేష్ సినిమా అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు టీం. అయినా సరే ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ అంతా ఈ ప్రాజెక్ట్ మీదే. అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఫారెన్ లోనే ఎక్కువ భాగం షూట్ చేయబోతున్న రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ లో హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ కూడా యాడ్ అవుతున్నారు. ఇప్పటికే స్టార్ క్యాస్ట్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్న టీం ఈ నెలాఖరుకి అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. బాహుబలి, RRR లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ ని గ్లోబలైజ్ చేసిన రాజమౌళి, సూపర్ స్టార్ గా డిఫరెంట్ జనర్ లో సినిమాలు చేస్తున్న మహేష్ ఈ ఇద్దరు కలిసి అసలు ఎలాంటి సినిమాని తెరకెక్కిస్తారో అన్న క్యూరియాసిటీ రోజు రోజుకి పెరిగిపోతోంది. మరి ఈ 2 మెగా ప్రాజెక్ట్స్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తాయో, ఎప్పుడు ఫ్యాన్స్ కి అప్డేట్స్ ఇస్తాయో చూడాలి. కల్కి రిలీజ్ కి గట్టిగా 2 నెలలు కూడా లేదు. ప్రాజెక్ట్ ఏమో గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. మరి ఇంత పెద్ద సినిమా రిలీజ్ అంటే ప్రమోషన్లు ఏ రేంజ్ లో ఉండాలి? ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటూ రకరకాలుగా ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. బాహుబలి రేంజ్ కలెక్షన్లు రాబట్టాలని అదే స్టైల్లో స్టార్ట్ అయిన కల్కి ప్రమోషన్ల ప్లాన్ ఏంటి? జూన్ 27న రిలీజ్ కాబోతోంది కల్కి సినిమా. మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ ఆఫ్ ది సౌత్ గా బరిలోకి దిగుతున్న కల్కి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టు హైప్, క్రేజ్ కూడా ఉంటేనే కలెక్షన్స్ వస్తాయి. అందుకే కల్కి ప్రమోషన్లు మొదలు పెట్టేస్తున్నారు కల్కి టీం. ఇప్పటికే 1 by 1 క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న టీం
బాహుబలి టైంలో ప్రభాస్ యాడ్ చేసినట్టు కల్కి రిలీజ్ టైంలో కూడా ఓ స్పోర్ట్స్ ఛానల్లో ప్రభాస్ చేత యాడ్ చేయించింది టీం. దాంతో కల్కి కూడా బాహుబలి లాగా 2,000 కోట్ల కలెక్షన్లు రాబడుతుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ డైరెక్ట్ గా కల్కి ప్రమోషన్లకు రెడీ అయిపోయారు. ఇక దీపిక కూడా వరుసగా ప్రమోషన్లు చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే 5 నెలల ప్రెగ్నెంట్ అయిన దీపిక మేలోనే తన ప్రమోషన్స్ ను కంప్లీట్ చేయాలని, జూన్ నుంచి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే నాగస్విన్ టీంతో ఇప్పటికే డిస్కస్ చేసిన దీపిక త్వరలోనే తన పార్టీకి సంబంధించి ప్రమోషన్లు మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటోంది. కల్కి వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలతో రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటి వరకు సినిమా మీదున్న బజ్ వేరు, ఇప్పటి నుంచి రిలీజ్ వరకు క్రియేట్ అవ్వాల్సిన హైప్ వేరు. అందుకే ప్రమోషన్స్ హ్యూజ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు నాగస్విన్ అండ్ టీం. ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ చేసిన టీం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, దీపిక, కమల్ హాసన్, అమితాబ్, దిశ ఇలా స్టార్ క్యాస్ట్ కి సంబంధించి ఒక్కో వీడియోని రిలీజ్ చేయడంతో కల్కి ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతోంది టీం. ఈ నెలలో కూడా పెద్ద సినిమాలేం లేకపోవడంతో కల్కి నుంచి ఏ చిన్న వీడియో రిలీజ్ అయినా విపరీతమైన మైలేజ్ ఉంటుంది. అందుకే ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకుండా ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది నాగస్విన్ అండ్ టీం. తెలుగు హీరోలు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అవుతున్నారు. దాంతో డైరెక్టర్లకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. అంతేకాదు బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ సక్సెస్ తో టాలీవుడ్ డైరెక్టర్లకు క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. మరి లేటెస్ట్ గా వంశీ పైడిపల్లి బాలీవుడ్ లో ఏ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు? బాలీవుడ్ లో తెలుగు హీరోలే కాదు, తెలుగు డైరెక్టర్లు కూడా సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా వంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. షాహిద్ కపూర్ తో గోల్డ్ మైన్ ప్రాజెక్ట్స్ లో ఫస్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. హిందీలో సినిమాలు చేస్తున్న గోల్డ్ మైన్ మనీష్ తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో షాహిద్ కపూర్ హీరోగా సినిమా చేయబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. వంశీ పైడిపల్లితో పాటు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రణ్వీర్ సింగ్ తో స్టోరీ డిస్కస్ చేసిన ప్రశాంత్ వర్మ త్వరలోనే ఈ సినిమా పనుల్ని స్టార్ట్ చేయబోతున్నట్లు టాక్. హనుమాన్ సినిమా సక్సెస్ టైంలో ప్రశాంత్ వర్మని అప్రిషియేట్ చేసిన రణ్వీర్ సింగ్ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం, ఆల్రెడీ స్టోరీ కూడా వినడం జరగటంతో త్వరలోనే ప్రశాంత్ కూడా బాలీవుడ్ లో సాలిడ్ హీరోతో ఎంట్రీ ఇవ్వటం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ లో వీళ్లే కాదు, ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయిన నాని సినిమా జెర్సీని గౌతమ్ తిన్ననూరి హిందీలో షాహిద్ కపూర్ తోని రీమేక్ చేశారు. సినిమా బావుందన్న టాక్ వచ్చినా గౌతమ్ కి పెద్దగా క్రెడిట్ రాలేదు. ఆ తర్వాత ఛత్రపతి సినిమాతో వినాయక్ కూడా బాలీవుడ్ లో సినిమా చేశారు. అంతేకాదు తెలుగులో హిట్ సినిమా చేసిన శైలేష్ కొలను బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావుతో హిట్ రీమేక్ చేసి హిందీ ఎంట్రీ ఇచ్చారు. మరి ఫ్యూచర్ లో ఇంకెంతమంది తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారో చూడాలి. గేమ్ చేంజర్ కోసం చెన్నై వెళ్లిన చరణ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సందడి చేసిన హీరోలు, యాక్షన్ తో అదరగొడుతున్న సత్యదేవ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో జాయిన్ అవడానికి చెన్నై వెళ్లారు రామ్ చరణ్. సుహాస్ హీరోగా అర్జున్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రసన్నవదనం సినిమా ఈ శుక్రవారం థియేటర్లోకొస్తోంది. దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది టీం. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా ఈ నెల 3వ తేదీన రిలీజ్ అవుతున్న ఆ ఒక్కటి అడక్కు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సత్యదేవ్ హీరోగా కొరటాల శివ ప్రొడ్యూస్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ కృష్ణమ్మ. రాజమౌళి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్లు సందడి చేశారు. వికాస్, శాంతి జంటగా డాక్టర్ ప్రదీప్ అల్లు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా దర్శరి ట్రైలర్ రిలీజ్ అయింది. నరసింహ బోదాసు డైరెక్షన్ లో హారర్ కామెడీగా తెరకెక్కుతున్న తిండిబోతు దెయ్యం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఏవిటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అజయ్ నాగ్ డైరెక్షన్ లో మే 10న రిలీజ్ అవుతున్న ఆరంభం సినిమా ట్రైలర్ లాంచ్ అయింది. సో వ్యూయర్స్, చూశారు కదా ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.